హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. సో సత్ఫలితంగా లక్నో సూపర్ జైంట్స్ని ఎలిమినేట్ అయితే చేశారు. చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఈ మ్యాచ్ కూడా. హై స్కోరింగ్ థ్రిల్లర్. సో అతి కష్టం మీద చెన్నై అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. బట్ గెలిచింది 19.2 ఓవర్స్లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలని ఇంకా సజీవంగానే ఉంచుకుంది. 12 పాయింట్స్ అయితే సంపాదించింది. 6th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి అయితే మూవ్ అయింది. అండ్ నిన్న బెంగళూరు వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగిన తర్వాత, బెంగళూరు మ్యాచ్ గెలిచిన తర్వాత పాయింట్ టేబుల్స్లో ఎవరిని ఎస్ఆర్హెచ్ని కిందకి నెట్టి ఫస్ట్ ప్లేస్కి అయితే ఎగబాకింది పాయింట్ టేబుల్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ మరి ఇక మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, నిన్న మ్యాచ్లో భాగంగా ఉర్విల్ పటేల్ ఒక రికార్డ్ నెలకొల్పాడు. అదేంటంటే సమం చేశాడు, ఈక్వల్ చేశాడు. ఏంటంటే 13 balls-లో 50 చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ యొక్క రికార్డ్ని ఈక్వల్ అయితే చేశాడు. యశస్వి జైస్వాల్ యొక్క రికార్డు ఈక్వల్ చేశాడు. అదేంటంటే 2013 కేకేఆర్ 13 సీజన్లో కేకేఆర్తో 13 balls-లో 50 చేశాడు. ఆ రికార్డ్ని ఉర్విల్ పటేల్ ఈక్వల్ అయితే చేశాడని చెప్పవచ్చు నిన్నటి మ్యాచ్లో. అండ్ ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఎంచుకున్న దానికి లక్నో సూపర్ జైంట్స్ మాత్రం చాలా మంచి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. బట్ బిగ్ స్కోర్ చేయడంలో వాళ్ళు విఫలమైతే అయ్యారని చెప్పుకోవచ్చు. 75 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది మరొకసారి లాస్ట్ మ్యాచ్లో మిచ్మాష్ అయితే ఈసారి జోష్ ఇంగ్లీష్ విజృంభించాడని చెప్పుకోవచ్చు. జోష్ ఇంగ్లీష్ 85 runs అయితే స్కోర్ చేయగా, ఫస్ట్ 10 runs వేసి మిచ్మాష్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్స్ అనేవి ఎక్కడ కూడా నెలకొల్పలేకపోయారు. పూర్ ఫామ్ని కంటిన్యూ చేశారు మరొకసారి. అంటే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. 1 run వేసి తను అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ కూడా 15 runs వేసి అవుట్ అయ్యాడు. అండ్ రాంగ్ టైంలో 85 runs వేసి ఎప్పుడైతే కొంచెం 85 runs వేసి జోష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యాడో కొంచెం ఇన్నింగ్స్ మెరుపు వేగం అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జైంట్స్కి. ఎత్తుకు పై ఎత్తు వేశారు చెన్నై సూపర్ కింగ్స్. బట్ షాబాజ్ అహ్మద్ పుణ్యమా అని చెప్పేసి 43 runs వేసి అన్బిటన్గా ఉండడం వల్ల తన వల్లే 203 అయితే స్కోర్ అయితే చేయగలిగింది. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ప్లాన్స్ చాలా చక్కగా చేశారు. సెకండ్ స్ట్రాటజీ టైమ్అవుట్ అనేది చాలా వర్కౌట్ అయితే అయ్యింది. రన్అవుట్తో పాటు కొన్ని వికెట్స్ కూడా కోల్పోయారని చెప్పుకోవచ్చు. లేకపోతే అరౌండ్ 210 to 212 స్కోర్ అయితే పెట్టేవాళ్ళు. అండ్ 203 మాత్రమే స్కోర్ అయితే చేయగలిగింది లక్నో సూపర్ జైంట్స్. ఇక జేమీ ఓవర్టన్కి 3 వికెట్లు, మన అంశల్ కాంబోజ్కి 2 వికెట్లు, 2 రన్అవుట్లు, అండ్ నూర్ అహ్మద్కి 1 వికెట్ అయితే లభించడం విశేషం. టోటల్లీ 8 వికెట్స్ అయితే కోల్పోయి 203 runs అయితే స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది. మెరుపు వేగం అనేది సంజు శాంసన్ స్టార్ట్ చేశాడు. మంచి కంపెనీ అనేది దొరికింది రుద్రా గైక్వాడ్ దగ్గర నుంచి. బట్ 28 runs వేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 45. అక్కడ నుంచి దిగ్విజయ్ రాతి ఎప్పుడైతే ఆ వికెట్ తీసుకున్నాడో ఏమాత్రం ఆనందించే సమయం అయితే దొరకలేదు లక్నో సూపర్ జైంట్స్కి. ఎందుకంటే ఉర్విల్ పటేల్ వచ్చి మొత్తం సిక్సర్లతో డీల్ చేశాడు. తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 126. దగ్గర పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. అరౌండ్ 70 దాకా వచ్చింది పార్ట్నర్షిప్, అది బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత
సో మళ్ళీ రన్ రేట్ అనేది కాస్త పడిపోయింది. బట్ మొత్తానికి కార్తిక్ శర్మ 20 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత అతి కష్టం మీద మొత్తానికి విజయాన్ని అయితే సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివం దుబే 17 రన్స్ వేయగా ప్రశాంత్ వీర్ 15 రన్స్ అయితే స్కోర్ చేసి లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని అయితే దగ్గరుండి గెలిపించారు. సో వికెట్స్ కనుక చూస్తే షాబాజ్ అహ్మద్కి 2 వికెట్లు, దిగ్విజయ్ టాటికి 2 వికెట్లు, ఆవేష్ ఖాన్కి 1 వికెట్ అయితే దొరికింది. సో దీనివల్ల 2019 తర్వాత 180 కంటే ఎక్కువ స్కోర్ చేసినటువంటి టీమ్గా సిఎస్కే రికార్డ్ అయితే నెలకొల్పింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ జామీ ఓవర్టన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం గైస్. ఈరోజు మ్యాచ్ నెంబర్ 55 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే ఉంది. సో మరి ఈ మ్యాచ్ ఎవరిది పై అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నమస్తే.